విరామం ఎరుగక విశ్రమించిన నిరంతరం శ్రమిస్తూ ప్రజా శ్రేయస్సుతో పాటు నియోజకవర్గాభివృద్ధికి కృషి చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ధరించారు. నినాదం ఇవ్వడమే కాదు, తాను కూడా ఇచ్చిన మాటను సమర్థవంతంగా అమలు చేసి చూపించే వారే నిజమైన నాయకులవుతారు. అటువంటి కోవకు చెందిన వారే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. తనను కలిసేందుకు వచ్చేవారంతా తన కోసం బొకేలు, శాల్వాలు వంటివి కాకుండా విద్యార్థులకు ఉపయోగమయ్యేలా నోటు పుస్తకాలను తీసుకురావాలని బడేటి చంటి పిలుపునిచ్చారు. అందరూ కూడా నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్ కాలనీలో ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలో పిల్లలకి ఉచితంగా పుస్తకాలు పంచిపెడదామని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ ఉచితంగా ఈ పుస్తకాలు అనేది నాయి కాదు. ఏదైతే నా దగ్గరికి ప్రజానీకం అంతా కూడా నేను విజయం సాధించిన తర్వాత బొకేలును దండలు తీసుకొస్తున్నారు. అవి మొదటి రోజున నేను రెండో రోజు చూశాను. అవన్నీ కూడా నిరుపయోగంగా తెల్లారు మున్సిపాలిటీ ట్యాబ్లో వేసుకెళ్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఈ ఎవరికైనా ఉపయోగపడితే బాగుంటాయనే ఉద్దేశంతో నేను ఒక వాయిస్ ఇచ్చా. ఎవరైనా నా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి తోచినంత ఏదోటి రెండో మూడో పుస్తకాలు తీసుకురండి. అవి ఎక్కడైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి అందిస్తే అది మీరు అందించినట్టుగానే నేను చెప్తానన్నా. ఈ పుస్తకాలు అందించేది ఏలూరు నియోజకవర్గ ప్రజలు నా చేతుల మీదుగా అందిస్తున్నారు. వాళ్ళ డబ్బులు నిరుపయోగం అవ్వకుండా ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలని ప్రతి రూపాయి మేము అనుకున్నామో తప్పనిసరిగా విధ్వంసం అనేది మా పార్టీకి చేతగా